టీవీ49 న్యూస్ కి స్వాగతం. సిరివెళ్లలో స్థానిక ఆరోగ్య కేంద్రం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ ముఖేష్ సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డి డాక్టర్ ముఖేష్ గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుతూ 1947 బ్రిటిష్ నర్ల నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1950 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని తెలిపారు. 1950 సంవత్సరం వరకు దేశ రాజ్యాంగాన్ని అధికారికంగా రూపొందించలేదని, 1950 తర్వాత పూర్తి రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛా స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, సర్వాధికారాలు సిద్ధించిన రోజు అని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం కలిగిన రోజు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. Standing. Attention. Standing. Attention. Wait. Attention. Standing. Attention. Attention. Standing. Attention. దినోత్సవాన్ని మనం ఆనవాయితీగా జరుపుకోవడము జరుగుతుంది. కాబట్టి మనమందరము ఈరోజు డాక్టర్ గారి పిలుపు మేరకు దేశం యొక్క గౌరవం కోసము మనము ఉదయాన్నే వచ్చి ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనడము జరిగింది. ఇండిపెండెన్స్ డేకి గణతంత్ర దినోత్సవానికి తేడా చెప్తాను నేను. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజున మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. గణతంత్ర దినోత్సవం అనేది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత రాజ్యాంగం అంటే మన ఇంట్లో కట్టుబాట్లు ఎట్లుంటాయో మన దేశానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి అన్నమాట. పాలిటిక్స్ కానీ, లా కానీ, ఏదైనా కానీ అదొక రాజ్యాంగం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్న రోజే ఈ జనవరి 26. ఆ డేని మనం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ఇయర్ గణతంత్ర దినోత్సవం ఒక థీమ్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ థీమ్ ఏంటంటే ఇండియా ఈజ్ ద మదర్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ వికసిత్ భారత్. ఈ ఇయర్ గణతంత్ర దినోత్సవం ఒక థీమ్ వచ్చేసి అది. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. థ్యాంక్ యూ. ఉద్దేశం ఏంటంటే దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి 1947 ఆగస్టు 10వ తేదీన మనకు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే అనేది సంక్రమించింది. మన యొక్క అమరవీరులు, స్వాతంత్ర యోధుల యొక్క పోరాట ఫలితంతో మనం ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలను మనం పొందుతున్నాము. కాబట్టి ఈ అమరవీరులందరికీ మనము వాళ్ళ యొక్క స్ఫూర్తిని, తర్వాత వాళ్ళ యొక్క సేవలను కొనియాడాలి, వాళ్ళను జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రము, సౌభ్రాతృత్వము, సమానత్వము, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ కొరకు మన యొక్క ఈ స్వాతంత్ర సమర యోధులు ఈ యొక్క
బిఆర్ అంబేద్కర్ యొక్క ముసాయిదాతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడము జరిగింది.